హాయ్ అండి. వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ మష్రూమ్ బిర్యానీ అండి. మష్రూమ్ బిర్యానీని వితౌట్ కుక్కర్లో బాగా రైస్ అంతా కూడా విరిగిపోకుండా అడుగు మాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లోకి మనము బిర్యానీ చేయడానికి ముందు జస్ట్ మనం రైస్ను కడిగేసుకుంటే చాలండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2.5 గ్లాసులు రైస్ను వేసేసుకుని 3 టైమ్స్ నీట్గా కడిగేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన బౌల్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ కొంచెం గీ వేసేసుకుని హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అలాగే కొద్దిగా క్యాష్నట్స్ వేసుకొని వీటిని క్యాష్నట్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని మరో నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టొమాటోను చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి అలాగే 1 టేబుల్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూను ఎండు కారం పొడి 1 టీ స్పూను ధనియా పౌడరు చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుని మరో నిమిషం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని వేసేసుకోవాలి. మష్రూమ్స్ వేసుకున్న తర్వాత వీటిని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో ప్లేట్ వేసేసుకుని 4-5 నిమిషాల సేపు బాగా సిమ్లోనే వీటిని కుక్ చేసుకోవాలండి. ఇలా ప్లేట్ వేసి 4-5 నిమిషాలు పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా 5 నిమిషాల తర్వాత చూడండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా చేయటం వలన మనకి మష్రూమ్స్కి బాగా మసాలా అంతా కూడా బాగా పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి 2.5 గ్లాసుల రైస్కి 4.5 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ వేస్తే ముద్ద ముద్దగా అవుతుంది. 4.5 గ్లాసుల వాటర్ వేసేసుకున్న తర్వాత ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి వడగట్టి పెట్టుకొని రైస్ని వేసేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుంటే మనము సాల్ట్ ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని హై ఫ్లేమ్లోనే 50% వరకు వాటర్ అంతా ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలండి. ఇలా 50% వరకు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి మనకు కావాలనుకుంటే కూడా ఇలా అంచుల వెంబడి చెక్ చేసుకుంటే తెలుస్తుందండి. చూడండి వాటర్ అనేది దాదాపుగా 50% వరకు ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోకి టర్న్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో దీని వాటర్ అంతా కూడా 90% వరకు కూడా ఇలా ఇంకిపోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత ఒకటి ఓల్డ్ తవా తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని దీనిపైన బిర్యానీ బౌల్ను పెట్టేసుకొని ప్లేట్ వేసి సిమ్లో పెట్టుకోవాలండి. 8 నుంచి 10 నిమిషాల సేపు ఉంచితే కరెక్ట్గా సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత చూడండి రైస్ అంతా కూడా బాగా కుక్ అయింది. అంతేకాకుండా రైస్ బాగా విరిగిపోకుండా అడుగంటకుండా కూడా వస్తుందండి. ఇలా తవా పెట్టి చేసుకుంటే మనకి అడుగనేది అంటదు. అంతేనండి, సింపుల్గా లంచ్ బాక్స్లోకి మనకి పిల్లలకి మార్నింగ్ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండేటువంటి మష్రూమ్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ఓసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.